రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 4గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. కాగా విజయవాడ జాతీయ రహదారిపై రోడ్డు నిర్మాణ పనులు చేపట్టింది హైవే అథారిటీ. రోడ్డు డైవర్ట్ చేసినట్లుగా అధికారులు ఎలాంటి సైన్ బోర్డు పెట్టలేదు. దీంతో విజయవాడ నుంచి మెహదీపట్నం వెళ్తున్న కారు నిర్మాణ పనులు జరుగుతున్న మట్టి గడ్డపై దూసుకెళ్లింది. ప్రమాదంలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. గత వారం రోజుల్లో ఇది రెండో ఘటనగా స్థానికులు తెలిపారు. హైవే అథారిటీ నిర్లక్ష్యంతో సైన్ బోర్డు పెట్టకపోవడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వాహనదారులు. కానీ ఇక్కడ సేఫ్టీ ప్రొడక్షన్ ఏమీ లేదు, డివైడర్ లేదు, ఏమీ లేదు, కానీ లైట్ కూడా లేదు. ఇంజూర్ అయ్యింది, ప్రాణాలు పోతే ఎవరు అర్థం. ఈ కాంట్రాక్ట్ ఎవరు మరి ఎలా చేస్తున్నారు అర్థం కావట్లేదు. కానీ కొంచెం దూరంగా నాకు డివైడర్ ఇచ్చి రోడ్ టర్న్ చేయాలి. కానీ దగ్గరకు వచ్చిన తర్వాత దగ్గరగా యూటర్న్ తీసుకోమని చెప్పారు. అసలు యూటర్న్ సిగ్నల్ కూడా లేదు, కొంచెం బోర్డు కూడా లేదు. యాక్సిడెంట్ అయింది, ఇంజూర్ అయిందండి, ఇద్దరు ఇంజూర్ అయింది. ఆగలేదు. సేఫ్టీ ఇక్కడ సేఫ్టీ అసలు ఏమీ లేదండి. కనీసం డైవర్షన్ లేదు, కానీ బోర్డు అని ఉండాలి కదా, బోర్డు కూడా లేదు, సిగ్నల్స్ లేవు, యూటర్న్ లేదు, సిగ్నల్స్ ఏమీ లేవు అసలు రావడానికి. దగ్గరకు వచ్చిన దాకా కూడా మట్టి కనిపించట్లేదు.